యువతకు మేలు చేస్తానని చెప్పి గద్దెనెక్కి 9 నెలలు దాటిన వారి కోసం ఎటువంటి హామీలు అమలు చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైకాపా యువత పోరు కార్యక్రమం చేపట్టింది. గత 9 నెలల క్రిందట అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నాయకులు దుయ్యబట్టారు. బుధవారం కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గత 9 నెలల క్రిందట అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దుయ్యబట్టారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడి, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి, డిఎస్సి కానీ అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇటువంటి వాటిని ప్రశ్నించకుండా కొంతమంది ఆవిర్భావ సభలు పెట్టుకోవడం శోచనీయమని తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదని రాజా దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశం మేరకు ప్రజలకు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తమ నిరసనని వినిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎక్స్ ఎంపీలు వంగగీత, తోట నరసింహం, ముద్రగడ పద్మనాభం, నాయకులు దవులూరి దొరబాబు, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర శివప్రసన్న, అనంత ఉదయ భాస్కర్, సుంకర విద్యాసాగర్, రాహురి వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కాకినాడ బాలత్రిపుర సుందరి ఆలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగురవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. అనంతరం అక్కడ తమ నిరసనను వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలికి వినతి పత్రం అందించారు. అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో 4 ప్రారంభమయ్యి మిగతా వివిధ స్థాయిల్లో వివిధ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. అంటే ఎకరం ₹1 చొప్పున, సంవత్సరానికి ₹1 చొప్పున 33 సంవత్సరాలకి కట్టిబెట్టేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి, ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు అంటే కాలేజ్ 50-60 ఎకరాల భూమి చూసుకున్నా ఏ టౌన్లో ఉన్నా సరే, జగన్ గారు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏ టౌన్లో ఉన్నా సరే, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్క కాలేజ్ ₹1000 కోట్ల విలువ చేస్తుంది. 17 మెడికల్ కాలేజీలు అంటే 17,000 కోట్ల ప్రజల ఆస్తి. ఈ ఆస్తిని తన మనుషులకి దత్తం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను కూడా ఖండిస్తూ మరొక్కసారి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి కూలి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనబడుతుంది. ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించడం, జగన్ గారి నిధులు ఇవ్వకపోవడం, డిసెంబర్ 2024 ముందు 23 డిసెంబర్ ఎలక్షన్ వచ్చే ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్యా నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు, కానీ నిధులు ఉన్నాయి. ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే, మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, మరి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ, అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి, నిధులన్నీ విడుదల చేయాలి తక్షణం. 8 నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు, కాలేజీలు, స్కూళ్ళు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత స్పీడ్గా నిధులు వసూలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ.